బ్యాక్ టు న్యూస్. కేరళ కరోనా వైరస్ దేశాన్ని వణికిస్తున్న సమయంలోనూ కేసులతో పాటు మరణాలు తక్కువ ఉన్న రాష్ట్రంగా గుర్తింపు పొందింది. వైరస్ను అదుపు చేయడంలో అనుసరించిన పద్ధతులు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. రాష్ట్రంలో కరోనా పుట్ట పగిలింది. కేసులు భయపెడుతున్నాయి. దేశమంతటా కేసులు తిరోగమనం పడితే కేరళలో మాత్రం కేసుల సంఖ్య పైకి ఎగబాకుతోంది. దేశాన్ని వణికించబోతున్న థర్డ్ వేవ్ కు కేరళ కారణం కాబోతుందా? అక్కడ నుంచే దేశమంతా విస్తరించబోతుందా? కేరళలో వైరస్ విజృంభణకు కారణాలేంటి? కేరళలో వైరస్ తుట్టె కదులుతోందా? థర్డ్ వేవ్ వ్యాప్తికి గాడ్స్ ఓన్ కంట్రీ కారణం కానుందా? వైరస్ విస్ఫోటానికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా? కేరళలో కరోనా వైరస్ ఆందోళనకర స్థాయిలో విజృంభిస్తోంది. అక్కడ రోజుకు 20,000కు పైగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షల వైపు మొగ్గు చూపింది. వారాంతంలో సంపూర్ణ లాక్డౌన్ను విధిస్తున్నట్టు ప్రకటించింది. జూలై 31, ఆగస్టు 1న ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. కరోనా మరణాల రేటు అతి తక్కువగా నమోదైందంటూ తొలి 2 వేవుల సమయంలో కితాబు అందుకున్న కేరళ ఈసారి కరోనా హాట్స్పాట్ గా మారేలా కనిపిస్తోంది. దేశంలో థర్డ్ వేవ్ విజృంభణకు కారణమయ్యేలా ఉంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా నిలుస్తోంది కేరళ. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 22,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశం మొత్తం మీద దాదాపు 43,000 కేసులు నమోదు కాగా అందులో ఏకంగా 50% పైగా వాటా కేరళదే కావడం గమనార్హం. ఏపీ, కర్ణాటక, తమిళనాడు వంటి మధ్యస్థాయి కేసులు నమోదైన రాష్ట్రాల్లో కూడా ఈ వారంలో కేసుల సంఖ్య మరింత తగ్గుతోంది. ఈ 3 రాష్ట్రాల్లోనూ ఇప్పుడు 1,500 వరకు రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా పెరుగుతున్న కేసుల సంఖ్యను చూస్తే కేరళలో 3వ వేవ్ దాదాపు వచ్చేసినట్టుగా కనిపిస్తోంది. దేశంలో సెకండ్ వేవ్ కూడా ఇలా ఒక్క రాష్ట్రం నుంచే వ్యాప్తి చెందింది. అప్పుడు మహారాష్ట్రలో కేసుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఈ ఏడాది మార్చి నెలలోనే మహారాష్ట్రలో 10,000, 20,000 స్థాయిలో కేసులు నమోదవుతూ వచ్చాయి. ఆ తరువాత 50-60 వేలకు కూడా చేరుకుంది. ఇప్పుడు కేరళ పరిస్థితి కూడా 10,000 నుంచి మొదలైంది. ప్రస్తుతం 20,000కు పైగా కేసులు వెలుగు చూస్తుండటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దేశమంతా ఆందోళన చెందుతోంది. మరోసారి వైరస్ విరుచుకుపడుతుందనే భయం వ్యక్తమవుతోంది. సెకండ్ వేవ్లో మహారాష్ట్రలో కేసులు పెరగడం ప్రారంభమయ్యాక దేశవ్యాప్తంగా సంఖ్య అమాంతం పెరిగిపోయింది. సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతోంది. కేరళలో కూడా కేసులు తగ్గుతూ వచ్చాయి. కానీ పెద్దగా గ్యాప్ లేకుండానే మళ్లీ కేసులు పెరగడం మొదలైంది. రోజువారీ కేసులు 20,000ను దాటేయడంతో ఇక నుంచి పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేరళలో ఇలానే కేసుల సంఖ్య పెరుగుతూ పోతే 3వ వేవ్ దాదాపు ప్రారంభమైనట్టేనా? అది ప్రారంభమైతే 3వ వేవ్ కేరళతోనే ఆగుతుందా? ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తుందా? వైరస్ కొత్త వేరియంట్ ఏదైనా ఇలా మళ్లీ కేసుల సంఖ్య పెరిగేందుకు కారణమవుతోందా అనే ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లభించడం లేదు. ప్రస్తుతానికి కరోనా కట్టడి కోసం కేరళ సర్కార్ వీకెండ్ లాక్డౌన్ మాత్రం అమలు చేసేందుకు సిద్ధమైంది. కేరళలో కేసులు పెరగడం వెనుక అక్కడి ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత ధోరణి కూడా ఒక కారణమని అంటున్నారు. బక్రీద్ పండగ సమయంలో అక్కడ పూర్తిగా ఆంక్షలను గాలి కుదిలేయడంతో పరిస్థితులు చేయి దాటిపోయిందని అంచనా వేస్తున్నారు. ఆ సంబరాల ప్రభావమే ఇప్పుడు కేరళలో కేసుల సంఖ్య పెరిగేందుకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. కేరళలో పరిస్థితులు రోజురోజుకు దిగజారేలా కనిపిస్తున్నాయి. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 5% కంటే తక్కువగా నమోదవుతుంటే కేరళలో మాత్రం 10 నుంచి 14% వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మొదటి వేవ్ సమయంలో కరోనాను కట్టడి చేయడంలో కేరళ సఫలమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కేరళ రాష్ట్రంపై ప్రశంసలు కురిపించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నా అదుపులోకి రావడం లేదు.
సెకండ్ వేవ్ సమయంలోనూ కేరళలో ఎక్కువ కేసులే వెలుగు చూశాయి. సెకండ్ వేవ్ నుంచి ఇతర రాష్ట్రాలు కోలుకుంటున్నా కేరళలో మాత్రం కంట్రోల్ కావడం లేదు. రోజువారీ కేసులు పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయి. అయితే టెస్టుల సంఖ్య పెంచినందువల్లే పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. కేరళలో వ్యాక్సినేషన్ కూడా దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే వేగంగా సాగుతోంది. అయినా పాజిటివిటీ శాతం తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది పాజిటివిటీ రేటు. ఇది థర్డ్ వేవ్ ప్రారంభానికి సంకేతమా? అక్కడ ప్రభుత్వ వైఫల్యమా? ఫస్ట్ వేవ్ సమయంలో కట్టడి చేసి ప్రశంసలు అందుకున్న రాష్ట్రం ఇప్పుడెందుకు చతికిల పడిపోయింది? పరిస్థితులు ఎందుకు ఇంతలా భయం పుట్టిస్తున్నాయి? కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి? కేరళలో కోవిడ్ వ్యాప్తి అదుపులోకి రావడం లేదు. దీంతో పరిస్థితులను పర్యవేక్షించేందుకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కు చెందిన 6 సభ్యుల బృందాన్ని పంపిస్తోంది కేంద్ర సర్కార్. వైరస్ పై రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న పోరులో ఈ బృందం సహకరించనుంది. రెండో దశలో ఉగ్రరూపం దాల్చిన కరోనా మే చివరి నుంచి అదుపులోకి రావడం ప్రారంభించింది. రోజువారీ కేసుల్లో దాదాపు సగం కేసులు ఒక్క కేరళ నుంచే నమోదవుతుండటంతో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా కేసులు తగ్గుతున్నా కేరళలో మాత్రం మహమ్మారి విజృంభిస్తోంది. కేరళతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి విజృంభిస్తుండటంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. కేరళలో కరోనా పరిస్థితులు చేజారిపోయినట్లు కనిపిస్తున్నాయని ఆరోగ్య రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐసీఎంఆర్ జాతీయ స్థాయిలో నిర్వహించిన సెరో సర్వేలో దేశవ్యాప్తంగా సరాసరిగా 67.6% మందిలో యాంటీబాడీలు ఉంటే కేరళలో మాత్రం 42.7% మందిలో మాత్రమే ఉన్నాయి. అంటే మరో 58% కేరళ ప్రజలకు వైరస్ ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే కేరళలో ఎక్కువ కేసులు బయటపడుతున్నాయని భావిస్తున్నారు. కేరళలో కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో కరోనా ఆంక్షల సడలింపులు, పండుగలు కూడా కరోనా కేసుల పెరుగుదలకు కారణమంటున్నారు. ప్రభుత్వం కరోనా నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని, టెస్టులు పెంచాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు చేపడుతున్నా అదుపులోకి రావడం లేదు. వాస్తవానికి ఇక్కడి ఆరోగ్య వ్యవస్థ మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూస్తే ముందు వరుసలోనే ఉంటుంది. అయినా కేసులు మాత్రం తగ్గడం లేదు. మొత్తం దేశంలో గరిష్ట సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న ఏకైక రాష్ట్రం కేరళ. ఇంతకుముందు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే మహారాష్ట్ర, కేరళలో సంక్రమణ శాతం తక్కువగా ఉండేది. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో సంక్రమణ వేగం పెరుగుతోంది. దానివల్ల కేసులు పెరుగుతున్నాయి. 4వ సెరో సర్వేలో ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో 80 నుంచి 90% మందిలో ఈ వైరస్ కు వ్యతిరేకంగా పోరాడే ప్రతిరోధకాలు ఉన్నాయి. కేరళలో ఏదైనా కొత్త రకం వైరస్ వేరియంట్ ఉద్భవించిందో లేదో తెలుసుకోవడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పరిశోధనలు జరిగాయి. ఈ పరిశోధన చేస్తున్న బృందంలోని సభ్యులు వైరస్ కొత్త రూపం గురించి నివేదించలేదు. అయితే ప్రజల్లో సంక్రమణ ఇప్పటికీ మొత్తం దేశంలో మాదిరిగా వేగంగా జరగలేదని అంటున్నారు. ఈ కారణంగానే ఇప్పుడు కేరళలో కేసులు పెరుగుతున్నాయని చెబుతున్నారు. వ్యాక్సినేషన్ పరంగా ముందంజలో ఉన్నప్పటికీ పరిస్థితి మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేరళలో థర్డ్ వేవ్ రావచ్చనే భయాందోళనలు ఎక్కువవుతున్నాయి. దానికి సంకేతంగానే ఇప్పటి కేసుల పెరుగుదలను చూపిస్తున్నారు కొందరు నిపుణులు. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి నిజానికి కేరళలో ఆస్పత్రుల రద్దీ ఎప్పుడూ లేదు. కోవిడ్ మరణాలు కూడా ప్రపంచంలోనే అత్యల్పంగా ఉన్నాయి. అంతిమంగా మహమ్మారి తీవ్రతను నిర్ధారించేది మరణాల రేటే. దీంతో కేరళ గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు కొందరు నిపుణులు. రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకునే కొత్త వేరియంట్లు కూడా కేసుల వ్యాప్తికి కారణం కావచ్చనే అంచనాలున్నాయి. కానీ అదే సమయంలో థర్డ్ వేవ్ వ్యాప్తిని కొట్టిపారేయడానికి వీల్లేదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.